అర్జెంట్ పంపించిన కాల్ అర్జెంట్ పంపించు. పబ్లిసిటీ స్టంట్ సార్, పబ్లిసిటీ స్టంట్ ఇది. ట్రెండ్ కి తగినట్టు మనం మీమ్స్ పెట్టుకుని వెళ్ళిపోదాం. రాజమౌళినే లీక్ చేశాడని చెప్పి న్యూస్ చేయండి, చూసేద్దాం. కంట్రోల్. నేను చూడను, నేను ఇలాంటి లీకేజ్ వీడియోస్ ని ఎంకరేజ్ చేయను. పాపం అసలు ప్రభాస్ ఫ్యాన్స్ మేమందరం ఎంత ఫీల్ అవుతాం అసలు. ఏంటి బాహుబలి 2 వీడియో రిలీజ్ అయిందా? ఒరే వీడియో రిలీజ్ అయిందని చెప్పి నమ్మకంగా మాట్లాడతావేంటి? అరే అర్జెంట్ పంపించిన కాల్ అర్జెంట్ పంపించు. అంటే మర్చిపోయిన రే, మన వాట్సాప్ లో తుప్పర్ తబాస్కే బ్యాచ్ ఉందా? తుప్పర్ తబాస్కే గ్రూప్ లో అర్జెంట్ గా పెట్టేసి అంటే తెలిసిన వాళ్ళందరూ పంపించారు. చాలా ఇంపార్టెంట్. రే మనమే ఫస్ట్ పంపించాము, మన దగ్గరే వీడియో ఉంది అని తెలిస్తేరా అసలు క్రేజ్ ఉంటుందిరా మనకి. మరి వీడియో లీక్ అయిపోయిందంటరా. అయ్యో బాహుబలి 2 వీడియో లీక్ అయిపోయిందంటరా. మరి నువ్వు చూడకరా ఓకేనా? మరి నా దగ్గర ఫోన్ లో క్లిప్ ఉందిరా, నీకు పంపిస్తానరా, నువ్వు చూడకరా ఓకేనా? మరి నువ్వు చూద్దాం. మళ్ళీ లీక్ అయిందా? అవుతుంది. ఎందుకు అవుతుంది. పార్ట్ 1 వీడియో లీక్ అయింది అనుకోండి, పర్లేదులే పాపం లీక్ అయింది అనవసరంగా జాలి దయ అని చూపిస్తాం. పార్ట్ 2 వీడియో కూడా లీక్ అయితే మొత్తం బోగస్ సార్, మొత్తం బుస్సు. వాళ్ళే లీక్ చేస్తారు, వాళ్ళే మొత్తం హంగామా చేస్తారు, మళ్ళీ వాళ్ళే బాధపడినట్టు యాక్ట్ చేస్తారు. నమ్మకండి సార్, ఇవన్నీ నమ్మకండి సార్. నువ్వు రెడీగా ఉండు, నీకు వీడియో పంపించగానే అర్జెంట్ గా నీ దగ్గర ఉన్న గ్రూపులు అంటే మర్చిపోయిన మన రిలేటివ్స్ గ్రూప్ ఉంది కదా, అదే అప్పుడప్పుడు మాడుతుంటాం కదా, మన అమ్మమ్మలో తాతలో మామలో వాళ్ళందరూ ఉంటారు చూడు, అప్పుడప్పుడు మాడుతుంటాం చూడు. అరే ఆ గ్రూప్ లో కూడా పెట్టారే, అరే పెట్టేయడం మన వంతర తర్వాత ఎక్కడికి వెళ్తుంది. అరే అంటే వచ్చింది వీడియో వచ్చింది పెట్టి బాహుబలి 2 వీడియో లీక్ అయింది. అసలు మన పేజ్ లో వారం రోజులు దద్దరిల్లిపోవాలి మీమ్స్. అసలు కొన్ని మీమ్స్ ముందు మీరు వీడియో చూడండి, కొన్ని మీమ్స్ అసలు భయంకరంగా అపోజ్ చేస్తూ ఇలాంటి లీకేజ్ వీడియోస్ కి ఇండస్ట్రీ పాడైపోతుంది. మన ఇండస్ట్రీని ఎవరు బాగు చేస్తారు? ఇలాంటి వీడియోస్ లీక్ అయితే ఇలాంటి బడ్జెట్ సినిమాలు ఏమవ్వాలి అని చెప్పి బాగా అపోజ్ చేస్తూ, ఇంకొన్ని మామూలుగా మన యాంటీ గ్యాంగ్ ఉంటారు కదా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, కొన్ని అలా చేయండి కొన్ని ఇలా చేయండి, ట్రెండ్ కి తగినట్టు మనం మీమ్స్ పెట్టుకుని వెళ్ళిపోదాం. అరే ఫస్ట్ బ్యాకప్ ఇంపార్టెంట్. మనకి ఒక 7 రోజులకి సరిపడా పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, అంటే మన డాక్టర్ టాబ్లెట్లు వేసుకున్నట్టు అన్నమాట. టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు కదా, టాబ్లెట్లు వేసుకున్నట్టు మీమ్స్ పడిపోతుండాలి మన పేజ్ లో. ముందు మీరు అర్జెంట్ గా పని ఉండని చెప్తాను. హలో పిన్ని, బాహుబలి 2 వీడియో లీక్ అయిపోయిందంట పిన్ని. అయ్యో క్లిప్ మీ దగ్గర ఉందా పిన్ని? అయ్యో చూసేసారా? ఎలా ఉంది పిన్ని, బాగుందా? అయ్యో ఇదిగో తమ్ముడు, న్యూస్ తెలుసు కదా, బాహుబలి 2 వీడియో లీక్ అయింది చూసావా? ఒకవేళ చూడకపోతే మన ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్ళి మన వాళ్ళు 55 or 16 ఇంచెస్ స్క్రీన్ మీద వేసి చూపిస్తారు. వీడియో ఎక్కడి నుంచి లీక్ అయిందో మనకు తెలియకపోయినా ఎక్కడి నుంచే లీక్ అయింది, వాడే లీక్ చేశాడు, వీడే లీక్ చేశాడు, అసలు ఎవడో దొరకపోతే రాజమౌళినే లీక్ చేశాడని చెప్పి న్యూస్ చేయండి. వీడియో మన దగ్గర ఉంది, వీడియో మనం చూసేసామని జనాలకు డౌట్ రాకుండా ఏంటి వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ వాటిని క్రాప్ చేసి ఫోటోల రూపంలో, ప్లే కార్డ్స్ రూపంలో, స్లైడ్స్ రూపంలో మన న్యూస్ లో ప్రెజెంట్ చేయండి. ఆర్టికల్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలమ్మా. ఇలాంటి సబ్జెక్ట్ మళ్ళీ దొరకదమ్మా. జనాలందరూ బాగా ఇంట్రెస్టింగ్ గా వింటారు, ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. యాక్చువల్ గా కింద స్క్రోలింగ్ 24/7 రన్ చేయండి అమ్మా, 2-3 రోజులు రన్ చేయండి అమ్మా. టీఆర్పీ కొడతామమ్మా, మనం ఈసారి టీఆర్పీ కొడతాం. నేను చూడను, నేను ఇలాంటి లీకేజ్ వీడియోస్ ని ఎంకరేజ్ చేయను. నేను డిలీట్ చేసి పడదొక్కుతాను నా ఫోన్ నుంచి. అవసరం అయితే అసలు రేపు కలువు నన్ను అసలు రేపు కలువు నీ ఫోన్ నుంచి కూడా డిలీట్ చేసి పడదొక్కుతాను. ఒకవేళ నువ్వు ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, డైరెక్ట్ గా అక్కడికి వచ్చి నీ ఫోన్ లాక్కొని మరి డిలీట్ చేసి పడదొక్కుతాను. నేను ఇలాంటి వీడియోని ఎంకరేజ్ చేయను. ఇంకొకసారి ఇలాగ ఫోన్ చేసి లీకేజ్ వీడియో అది ఇదని చెప్పావంటారా, నీకు లీకేజ్ అయిపోతుంది. ఫోన్ పెట్టేయాలా సినిమా ఇన్ఫర్మేషన్ అనగానే మనలో తెలియకుండానే ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది భయ్యా. ఆ సినిమా ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం, అది అందరితో షేర్ చేసుకుందాం, దాని గురించి మాట్లాడుకుందాం అని గుండె మీద చేసుకొని చెప్పండి భయ్యా హార్ట్ఫుల్ గా. బాహుబలి 1 వీడియో లీక్ అయినప్పుడు ఎంతమంది ఫోన్స్ లో వీడియో చూసేసి థియేటర్ లో యాక్చువల్ గా ఆ మ్యూజిక్ తో, ఆ గ్రాఫిక్స్ తో ఒరిజినల్ గా ఆ సీన్ చూస్తున్నప్పుడు అయ్యో ఈ సీన్ మనం డైరెక్ట్ గా థియేటర్ లో చూస్తుంటే ఆ కిక్కే వేరేగా ఉండేది కదా అని ఎంతమంది అనుకున్నారు. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది భయ్యా బాహుబలి 2 కూడా. యాక్చువల్ గా సినిమా ఎవరో మనకి ఫ్రీగా చూపించారు కదా భయ్యా, మనం డబ్బులు పెట్టుకొని మన ఎక్స్పీరియన్స్ కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం మనం వెళ్తాం ఆ సినిమాకి. అలాంటి ఎంటర్టైన్మెంట్ ని, ఇలాంటి లీకేజ్ వీడియోస్ మనం ముందే చూసేసి మన ఎంటర్టైన్మెంట్ ని మనమే పాడు చేసుకోవడం ఏంటి భయ్యా? యాజ్ అ లాయల్ ఆడియన్స్, యాజ్ అ జెన్యూన్ ఆడియన్స్ ఇలాంటి వీడియోస్ ని కనుక మనం ఎంకరేజ్ చేయకపోతే, ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా కూడా వేరే వాళ్ళు ఎవరికి షేర్ చేయకుండా సింపుల్ గా హోల్డ్ చేసుకొని దాన్ని డిలీట్ చేసేస్తే హ్యాపీగా ఆ సీన్ ని మనం థియేటర్ కి వెళ్ళి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ తో, ఒరిజినల్ సౌండ్ తో, ఒరిజినల్ గ్రాఫిక్స్ తో చూసి హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వచ్చు భయ్యా. So that is what we want to say in this video. Bahubali 2 leakage video, super duper bumper cinema picture, signing off.
Tirupura Sadhakarni unnoticeable details video is coming very soon bhaiya. Chala interesting unnoticeable details unnai bhaiya trailer lo. So keep following us, subscribe us and like us to get all the latest videos and all the latest updates from Cinema Picture.